నవ్వు ఇక్కడ చూడండి సార్, సెల్లింగ్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అప్లై చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. డిస్కౌంట్ ముందు మైనస్ సైన్ ఉంది. సో కాబట్టి సెల్లింగ్ ప్రైస్ పెరగాలి అని అంటే డిస్కౌంట్ శాతం తగ్గాలి. సెల్లింగ్ ప్రైస్ తగ్గాలి అని అంటే డిస్కౌంట్ శాతం పెరగాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం కావాలి అని అంటే డిస్కౌంట్ మినిమం అయి ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ తక్కువ వాల్యూ ఉండాలంటే డిస్కౌంట్ మ్యాక్సిమం అయి ఉండాలి. డిస్కౌంట్ మ్యాక్సిమం అయి ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ ముందు నెగటివ్ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ముందు పాజిటివ్ ఉంది. పాజిటివ్ నెగటివ్ ఇది తగ్గితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. డిస్కౌంట్ శాతం ఎక్కువ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అంత తక్కువ ఉంటుంది. డిస్కౌంట్ శాతం ఎంత తక్కువ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అంత ఎక్కువ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ అంత ఎక్కువ ఉంటుంది. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? మన క్వశ్చన్లో ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ మినిమం కావాలి అని అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ మినిమం కావాలి అని అంటే ఫైనల్ డిస్కౌంట్ శాతం ఏముండాలి సార్? మ్యాక్సిమం ఉండాలి. ఫైనల్ డిస్కౌంట్ శాతము మ్యాక్సిమం ఉండాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఫస్ట్ కేసులో 2 డిస్కౌంట్లు, D1 ఏమో 15%, D2 ఏమో 20%. సో ఓవరాల్ ఎంత? D1 ప్లస్ D2 మైనస్ D1 D2 డివైడెడ్ బై 100. D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100. 15 ప్లస్ 20 35 మైనస్ 3 అంటే 32%. 32%. మొదటి ఆప్షన్ నాకు ఎంత వచ్చింది? 32%. సెకండ్ ఆప్షన్ D1 ఏమో 25, D2 ఏమో 10, D1 25, D2 10. ఫైనల్ ఏమవుతుంది? 25 ప్లస్ 10 మైనస్ 25 ఇంటూ 10 డివైడెడ్ బై 100. 35 మైనస్ 2.5 ఎంత సార్? 32.5. 32.5. మనకు డిస్కౌంట్ మ్యాక్సిమం కావాలి. థర్డ్ ఏమో డిస్కౌంట్ 33%. 33%. ఈ మూడిట్లో ఎక్కువ డిస్కౌంట్ దేనికి ఉంది? ఆప్షన్ 3కి. డిస్కౌంట్ ఎక్కువ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అంత తక్కువ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సెల్లింగ్ ప్రైస్ మినిమం ఉండాలి అని అంటే డిస్కౌంట్ మ్యాక్సిమం ఉండాలి. దీనికేమో 32, దీనికేమో 32.5, దీనికేమో 33. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 3. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ క్వశ్చన్లు చాలా సార్లు మనకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ఆఫ్టర్ ఆఫరింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఎ టాయ్ విత్ ఎ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 150 ఈజ్ సోల్డ్ అట్ 105. రైట్. సో ఇనీషియల్గా 150 ఉందట, అది కాస్త 105కి అమ్మానట. అంటే ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. 5 21s are 5 30s are 5 21s are 3 10s are 3 7s are. 10 రూపాయల వస్తువు కాస్త 7 రూపీస్కి అమ్మాను. 7 రూపీస్కి అమ్మాను. చూద్దాం. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ 12.5%, అంటే 1/8. 8 రూపాయలు కనుక వస్తువు ఉంటే అది నేను ₹1 డిస్కౌంట్కి అమ్మాను, అంటే 7. 8 కాస్త 7 అయింది. ఎందుకనంటే డిస్కౌంట్ 1/8 కాబట్టి. మనం ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్దామా సార్? ఇక్కడ నాకు 10 ఉంది, ఇక్కడ 7 ఉంది. దేంతో తీసుకుంటే మనకు 10:7 వస్తుందో చూద్దాం. 20% సెకండ్ డిస్కౌంట్ 1/5, అంటే 5 కాస్త 1 తగ్గింది. 5 కాస్త 1 తగ్గిందంటే ఇది ఎంత అయింది? 4 అయింది. 8 5s are 40, 7 4s are 28, 4 10s are 40, 4 7s are 28. కాబట్టి నాకు ఆన్సర్ ఎంత? 20%. ఆన్సర్ ఎంత? 20%.
ఆర్ యూ ఆల్ విత్ మీ? ఒకసారి మళ్ళీ చూడండి సార్. డిస్కౌంట్ ఏమో 12.5%, అంటే 8 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్న వస్తువుని 1 రూపాయి డిస్కౌంట్ తోటి అమ్మాను. అంటే ఫైనల్ ఎంత? 7. 8 కాస్త 7 అయింది. సెకండ్ డిస్కౌంట్ నేను ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను సార్ అని అంటే 20%, 5 కాస్త 1 తగ్గింది, 4. 20% ఈజీ కదా, 4 8 5s are 40, 7 4s are 28. 40:28 అంటే అది 10:7. ఎస్, ఫైనల్ నాకు ఏ రేషియో ఉంది? 150:105. అది నాకు 10:7 రేషియోలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ నుంచి క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నము చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? పుట్ ఏ స్టార్ మార్క్ ఆన్ దిస్ క్వశ్చన్, రైట్? ఆర్ మీరు ఇలా కూడా చేసుకుంటూ రావచ్చు. 150 మీద 2 డిస్కౌంట్ ఎట్లా అయినా అప్లై చేయొచ్చు. ఫస్ట్ థర్డ్ 20% అప్లై చేస్తున్నా, అంటే 30 రూపీస్ డిస్కౌంట్, అంటే 120. 120 మీద 12.5%, అంటే 1/8, అంటే 15 డిస్కౌంట్. 120 మీద 15 డిస్కౌంట్ పోతే ఫైనల్ ఆన్సర్ ఎంత? 105. సో మనకు ఆన్సర్ టు క్వశ్చన్ చేసినా చాలు. ఇక్కడ డిస్కౌంట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇది అప్లై చేయాలి, సెకండ్ ఇది అప్లై చేయాలి. దాన్ని అటు ఇటుగా మార్చినా కూడా ఫైనల్ డిస్కౌంట్ మారదు. 150 మీద 20% డిస్కౌంట్, ఈజీ క్యాలిక్యులేషన్. 1/5 ఆఫ్ 150, 30 తగ్గింది, అంటే 120. 120 మీద 12.5% డిస్కౌంట్, 15 తగ్గింది, అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత? 105. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్, రైట్, ఫైనల్ ప్రైస్ ఏమో 1792, మార్కెట్ ప్రైస్ నాకు తెలియదు, దాని మీద 20% డిస్కౌంట్. 20% అంటే 100 మీద 20 రూపాయలు డిస్కౌంట్, అంటే 80. 100 మీద 20 డిస్కౌంట్ అంటే 80. మనం ఇక్కడ యూనిట్ డిజిట్ లాజిక్ యూస్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది సార్. యూనిట్ డిజిట్ లాజిక్ ఏంటి సార్? ఆ లాజిక్ ఇక్కడ 2 ఈజ్ ఈక్వలెంట్ టు ఇక్కడ 8 ఇంటూ 4 ఈజ్ 32. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. క్వశ్చన్ చూడంగానే ఆప్షన్ సి పోయింది అండ్ ఆప్షన్ డి పోయింది. ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ డి పోయింది. యూనిట్ డిజిట్ ద్వారా ఇక్కడ 2, ఇక్కడ 8 4s are 32, అంటే ఆన్సర్ యూనిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. నెక్స్ట్ వన్ డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ యూస్ చేస్తే మనకు ఈ 2 ఆప్షన్లలో ఒక ఆప్షన్ వెళ్ళిపోతుంది. 1792, 9 + 2 11, 11 + 7 18, 18 + 1 19, 19 అంటే 1 ఈజ్ ఈక్వలెంట్ టు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, 2 + 1 3, 3 4, 3 + 4 7, 7 8s are 56, 5 + 6 11, 1 ఈక్వలెంట్ టు 2. ఇది కాదు, కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. అందరికీ లాజిక్ ఈజీగా అర్థమైందా? దయచేసి క్యాల్కులేషన్లు చేయకండి, రైట్? ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్, రైట్? మళ్ళీ చెప్తున్నాను సార్, 1792 ఈజ్ ఈక్వలెంట్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 80/100, 8 4 32, అంటే మార్కెట్ ప్రైస్ నాకు ఎంత రావాలి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4. ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ డి పోయింది, 4 రావాలి. మళ్ళీ డిజిటల్ సమ్, కాకపోతే లాస్ట్ 2 డిజిట్స్ చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్ చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఏంటి సార్ లాస్ట్ 2 డిజిట్స్? 8 2s are 16, మళ్ళీ 19, మళ్ళీ 8 2s are 16, అంటే 22 ఉండాలి. ఫస్ట్ 2 డిజిట్స్ చూస్తున్నాను. ఫస్ట్ 2 డిజిట్స్ చూస్తే రైట్ నాకు 22. ఇది కాదు ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? మనకు యూనిట్ డిజిట్, ఫస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, ఇవన్నీ లాజిక్స్ యూజ్ చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ క్వశ్చన్లో మనము ఫస్ట్ 2 డిజిట్స్ యూజ్ చేసాము, లాస్ట్ 2 డిజిట్స్ కాకుండా. ఫస్ట్ 2 డిజిట్స్ అంటే ఎలా సాల్వ్ చేసాం సార్? అప్రాక్సిమేషన్ తోటి సాల్వ్ చేసాం. ఫస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 1792 డివైడెడ్ బై 8. ఇక్కడ చూడండి సార్, 8 2s are 16, 19, మళ్ళీ 8 2s are 16, అంటే ఫస్ట్ 2 డిజిట్స్ 22 రావాలి.
ఆప్షన్ ఏలో 2140 ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో కాబట్టి తీసేసాను. ఆప్షన్ ఎంత? బి. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 2250, 100 మీద 10 డిస్కౌంట్ అన్నాడు అంటే 90, 100 మీద 20 డిస్కౌంట్ అన్నాడు అంటే 80, 100 మీద 20 డిస్కౌంట్ అన్నాడు 80. 9 into ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ 9. 9 into ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ 9. అంటే రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా డిజిటల్ సమ్ 9 రావాలి. 9 రావాలి అని అంటే ఇది 9 కాదు, ఇది 9 కాదు, ఇది 9 కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1620. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 1620. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 2250 దాని డిజిటల్ సమ్ 9. 9 into ఎనీ నంబర్. ఎక్కడైతే మనకు డిస్కౌంట్ 10% కనబడద్దో ఆన్సర్ సెల్లింగ్ ప్రైస్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 9 ఉన్న ఏకైక ఆప్షన్ 1620. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ ఒక లాజిక్ తెలుసు. ఏంటి సార్ ఆ లాజిక్? మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఎంపీ బై సిపి ఈజ్ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 275 by CP is equivalent to 100 plus profit, 100 plus 4.5 divided by 100 minus 5 discount 5. అంటే ఇది ఎంత అయింది సార్? CP is equivalent to 275 into 95 by 104.5, 104.5, 104.5. ఇది అందరికీ క్లియర్ అయింది కదా సార్? సో 275 దీని డిజిటల్ సమ్ 9 plus 5 14 5, 95 ఇది 5, 5 plus 4 9, 9 plus 1 10 5. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనకు 5 5s are 25. ఆన్సర్ డిజిటల్ సమ్ 7 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 7 రావాలి. 7 ఉన్న ఏకైక ఆప్షన్ ఆప్షన్ ఏ. 7 ఉన్న ఏకైక ఆప్షన్ ఆప్షన్ ఏ. 250. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్? 275 into 95 by 104.5. ఇది 5, ఇది 5, ఇదేమో 1. 5 5s are 25. ఆన్సర్ డిజిటల్ సమ్ 7. ఆన్సర్ డిజిటల్ సమ్ ఉన్న ఏకైక ఆప్షన్ ఆప్షన్ ఏ. మీరు ఇలా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అందరికీ అర్థమైంది కదా సార్? మనము ఈ క్లాస్లో ఒక 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇది డిజిటల్ సమ్ యూజ్ చేసాము. 10% డిస్కౌంట్ ఏ క్వశ్చన్లో ఉన్నా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఇక్కడ మనము రైట్ ఫస్ట్ 2 డిజిట్స్ యూజ్ చేసాము, డిజిటల్ సమ్ యూజ్ చేసాము, యూనిట్ డిజిట్ యూజ్ చేసాము. ఇక్కడ మనము డిస్కౌంట్లు ఏ విధంగా యూజ్ చేసినా కానీ మనకు ఆన్సర్ మారదు అని అన్నాము. సెల్లింగ్ ప్రైస్ పెరగాలంటే డిస్కౌంట్ తగ్గాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనము డిజిటల్ సమ్ యూజ్ చేసాము. ఇక్కడ మనము డివిజిబిలిటీ రూల్ భాజనీయత సూత్రం యూజ్ చేసాము. ఇక్కడ మనము ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వలెంట్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇక్కడ మనము డివైడెడ్ బై 7 ప్రైమ్ నంబర్ భాజనీయత సూత్రం. ఒక్కొక్క క్వశ్చన్ని మనము ఈజీ బెస్ట్ అండ్ ఫాస్ట్ షార్ట్ కట్స్గా సాల్వ్ చేసే ప్రయత్నము చేసాం.